ఈరోజు చక్కని ఉల్లి వెల్లుల్లి కారంతో చేసిన మసాలా గుత్తి వంకాయ కూర మీకోసం చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మీకోసం ఒక చక్కని వంకాయ కూర అండి. ఉల్లి వెల్లుల్లి కారంతో చేసిన గుత్తి వంకాయ కూర మహా అద్భుతంగా ఉంటుందండి. వంకాయలు చక్కగా లేత ఒక సైజు కాయలు నేను ఒక 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. దీనికి 2 ఉల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, అంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి రుచికరమైన వంకాయ ఉల్లి వెల్లుల్లి కారం కూర చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మన ఏదైనా ఫంక్షన్ లేనప్పుడు కానీ, మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చక్కగా ఈ కూర చేసి పెట్టారంటే ఎంత రుచిగా ఉంటుందో అంత అద్భుతంగా తింటారు వాళ్ళు కూడాను. ముందు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక 2 చెంచాలు నూనె, ఎక్కువ కాదు, ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అవి వేయించుకుందాం. 2 మెంతులండి. మెంతులు ఎందుకు వేస్తున్నానంటే బాగా ఎర్రగా వేగితే కూరలకైనా వేటికైనా కానీ మంచి కమ్మని రుచి వస్తుంది. ఈ మెంతులు బాగా ఎర్రగా వేగి మనం మిక్సీ పెట్టినా కానీ లేదా దంచినా కానీ ఈ పొడి వల్ల ఒక రకమైన మంచి కమ్మదనం వస్తుంది అనమాట. అందుకని 2 మెంతులు వేశారండి, ఎక్కువ కాదు. మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి. ఇప్పుడు గుప్పెడు పల్లీలు, ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు. ఇవి కొంచెం దోరగా వేయించేసుకుందాం. ఇవి 30 భాగం వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి వేసేద్దాం. అంటే ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉల్లిపాయలును వెల్లుల్లి మిక్సీ పట్టేసుకుని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచి అప్పుడు వంకాయల్లో వేసి చేస్తున్నా అది బాగానే ఉంటుంది. ఇలా ముందుగా వేయించేసామనుకోండి మనకి కూర తొందరగా అయిపోతుంది. ముందే వేగిపోతాయి కాబట్టి తర్వాత మనం వంకాయల్లో కూరేసుకున్నప్పుడు తొందరగా మనకి కూర తయారైపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు నేను ఇలా వేయిస్తున్నాను. మంచి భలే రుచిగా ఉంటుందండి. అన్నంలోకి ఎంత బాగుంటుందో ఈ కూర. చాలా కొద్దిగా చింతపండు వేసామా లేదా అన్నట్టుగా, ఇంతే. ఈ ఒక్క పెసరు చింతపండు, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ పులుపుగా ఉంటుంది. ఒక్క పెసరు వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా వేస్తే ఈ రుచికి మరింత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కూరకి సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేస్తున్నానండి. మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకున్నాము. దింపేసే ముందు కారం కూడా వేసేసి 1 నిమిషం వేయించేసామంటే ఈ కారం కూడా కొంచెం ఈ ముక్కలకి అది పట్టి బాగుంటుంది. కొద్దిగా వేగినట్టే, ఎక్కువ వేయించకూడదు, మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది. కొద్దిగా ఆ వేడికి సరిపోతుంది అన్నమాట. ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే సమానంగా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది దీనికి, అందుకని నేను అది వేసాను. ఇక్కడ కారాలు ఎక్కువగా తినేవాళ్ళని 2 స్పూన్లు పూర్తిగా వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ కారం ఉన్నా బాగోవండి. కొంచెం మధ్యస్థంగా ఉంటేనే ఈ కూరలకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టేసి మిక్సీలోనైనా మెత్తగా మనం చేసుకోవచ్చు, లేదా రోట్లోనైనా మెత్తగా దంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి మిక్సీ పట్టి ఆ మసాలా అంతా చల్లారే లోపుగా మనం ఇంకో బాండీ పెట్టుకుని ఈ వంకాయల్ని మగ్గించుకుందామండి. చక్కగా ఆయిల్లో వేగినట్టుగా చక్కగా మగ్గాలి. ఆ విధంగా మనం వంకాయల్ని మగ్గించుకుందాం. ఈ వాటర్ అంతా పిండేసి వేసుకుందాం. మనం కావాలంటే ఒక 4-5 కాయలు చొప్పున వేయించుకోవచ్చు.
కొంచెం నూనెతో సరిపోతుందండి. ఇళ్ళతో ఎక్కువ నూనె పెట్టేసుకుని ఒకేసారి వేసుకోవాలి, మళ్ళీ ఆ నూనె అంతా పాడవుతుంది. అందుకని నేను కొద్ది కొద్దిగా వేస్తున్నాను. గుంటున్న మూకుల్లో అనుకోండి కొంచెం ఆయిల్ అయితే మనకి సరిపోతుంది. చూసారా, అదే వెడల్పు మూకుడు పెట్టామనుకోండి ఎంత నూనె పోసినా కానీ సరిపోదనమాట. కొన్ని కాయలు వేయించిన తర్వాత మళ్ళీ మనం మిగిలిన కాయలు వేయించుకోవచ్చు. ఒకసారి వంకాయలు మనం ఇలా తిరిగేసుకుందాము. ఇలా కొంచెం రంగు మారి మెత్తబడితే సరిపోతుంది. మరి వేగిపోయినట్టు అవ్వకూడదు. మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే చక్కగా వీటిలా మనం మగ్గించుకుందాం. మనం వంకాయలు ఇలా గుర్తు చూసారా, వేగిపోయాయి అన్నమాట. ఇలా అంటే ఇలా మెత్తగా అయిపోతే చాలు. వీటిని తీసేసుకుని మిగిలిన వంకాయలు కూడా వేయించేసుకుందాం. ఈ వంకాయలో కూరే మసాలా ఇలా ఉండాలి, ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం వంకాయలో కూరుకున్నప్పుడు అది చక్కగా నిలబడి ఉంటుందన్నమాట. పలచన అవ్వకూడదు. ఇంత గట్టిగా మనం దీన్ని రుబ్బుకునే ఉంచుకోవాలి, లేదా మిక్సీలోనే వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసాను. చూసారు ఎంత గట్టిగా ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక మగ్గించి ఉంచుకున్న వంకాయల్లో ఈ మసాలా ముద్దనే కూరుకుందాం. ఇప్పుడు మనం ఈ వంకాయల్లో చక్కగా ఈ మసాలా ముద్దనంతటిని ఇలా మొత్తం పెట్టేసుకుని ఇలా కవర్ చేసేసుకోవాలండి. ఇలా దగ్గరగా నొక్కేస్తే ఈ మసాలా అంతా కూడా ఈ వంకాయల్లో ఇలా పట్టి ఉంటుంది. చూసారా, ముందుగానే మనం వేయించి ఉంచుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మొత్తం ఈ మసాలా ముద్దంతా కూడా వంకాయల్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం అన్ని వంకాయల్లోనూ కూరి పెట్టుకుందాం. చక్కని ఉల్లి వెల్లుల్లి కారం పెట్టిన వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ఇలా కాయపడంగా నోట్లో పెట్టుకుని తిన్నామంటే భలే రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఇలా ఒక్కొక్క కాయ అందులో నంచుకుని తింటుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందని మీరే అంటారండి. అలాంటి కూరని మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.